అందరికీ నమస్కారం. ఇవేంటో మీకు తెలుసా? దీన్ని సజ్జలు అంటారు, లేదా మేము మా భాషలో వీటిని గంట్లు అని పిలుస్తాం. ఇవి మేము వండుకొని తింటాము. ప్రతిరోజు అన్నంతో పాటు, వైట్ రైస్‌తో పాటు ఇవి కూడా సరిసమానంగా వేసుకొని, ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ ఈ గంట్లను తీసుకొని రోజు వండుకుంటూ ఉంటాము. కానీ ఈ గంటలని చాలామంది పశువులకి దానా కింద వేస్తూ ఉంటారు. కానీ దీని ఉపయోగం వాళ్ళకి ఏమాత్రం కూడా తెలీదు. ఈ గంటలనేవి బంగారంతో సమానం. వైట్ రైస్ పాలిష్ అయ్యాక దాంట్లో న్యూట్రియంట్స్ అన్నీ చాలా తక్కువ అవుతాయి. ఫైబర్ అయితే అసలు ఉండనే ఉండదు. మనం వైట్ రైస్ తింటే వెంటనే మనకు షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. వైట్ రైస్ వెయిట్ని పెంచుతుంది, డైజెషన్కి స్లో చేస్తుంది, ఫ్యాటీ లివర్ అండ్ డయాబెటీస్ అన్నీ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. కానీ ఈ సజ్జలు చాలా చిన్న గింజలైన పోషకాల పరంగా చాలా పవర్ఫుల్ అయినవి. ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ న్యాచురల్గా ఉంటాయి. అన్నం కన్నా ఇమ్యూనిటీ సిస్టమ్, బోన్స్, హెయిర్ మరియు స్కిన్కి ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ అనేది ఇస్తాయి. వైట్ రైస్ చక్కెర లెవెల్స్ని చాలా ఎక్కువగా పెంచుతుంది. ఎందుకంటే ఇది సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి వెంటనే షుగర్ లెవెల్స్ని పెంచేస్తుంది. కానీ సజ్జలు అనేవి మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో అంత ఈజీగా మనకి ఆకలి మళ్ళీ పుట్టదు. అండ్ దీనికి షుగర్ లెవెల్స్ కూడా స్పైక్ అవ్వవు. అందుకే డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు ఈ గంటలు తింటే చాలా బెస్ట్. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల పొట్ట కూడా త్వరగా నిండిపోయినట్టు, మనకి కడుపు బాగా నిండినట్టు ఫీలింగ్ అనేది వస్తుంది. దానివల్ల మనం కొంచెంగానే తింటాం. దానివల్ల వెయిట్ లాస్ కోరుకునే వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవుతారు. సజ్జల్లో ఉన్న కాల్షియం మరియు ఐరన్ బలమైన ఎముకల్ని, రక్తానికి, మెదడు ఎదుగుదలకు చాలా ముఖ్యమైనవి. అందుకే పిల్లలు, గర్భిణీలు, ఫీడింగ్ చేసే మదర్స్ తింటే చాలా మంచిది. ఈ గంటలను మనం రైస్ ఎలా ఉడికించుకుంటామో అలాగే ఉడికించుకోవచ్చు. ఉప్మా చేసుకోవచ్చు, పొంగల్ చేసుకోవచ్చు, దోశ, కిచిడి, పులిహోర, పాయసం అన్నీ చేసుకోవచ్చు. రుచి కూడా చాలా సూపర్గా ఉంటుంది. హెల్త్ కూడా 100% ఇస్తుంది. ఎప్పటికైనా తెలుసుకోండి, మనము పశువులకు పెట్టే ఆహారం చాలా హెల్తీగా ఉన్న ఆహారాన్ని పశువులకు పెడుతున్నాం. వేస్ట్ మనం ఏదైతే తినకూడదో వాటిని మాత్రం మనం తింటున్నాం. ఇప్పటికైనా చేంజ్ చేసుకోండి. వైట్ రైస్ని తినడం తగ్గించండి. ఇప్పటికైనా గంటలను తినడం పెంచండి. గంటలు మనకి ఎంత విలువో మన ఆహార పదార్థాల్లో మనం ఎందుకు చేర్చుకోవాలనే విషయం మీరు తెలుసుకోండి. ఇక నుండి తెల్ల బియ్యం తగ్గిస్తూ వారానికి కనీసం 2-3 సార్లైనా మన ఆహారంలో సజ్జలను చేర్చండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఫుడ్ ఈజ్ ద ఫస్ట్ మెడిసిన్. సజ్జలు మన శరీరానికి బలం, ఎనర్జీ మరియు రక్షణ రెండింటినీ ఇస్తాయి. మీరు ఎప్పుడైనా ఈ సజ్జలను చేసుకోవాలంటే నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని దంచుకోవాలి. దంచుకున్న తర్వాత బియ్యం మరియు గంటలను కలిపి వండుకొని తినవచ్చు.